హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మెయిన్‌గా చాలామంది డిఫరెన్సెస్ అసలు డెవాప్స్ అంటే ఏంది? అసలు డెవాప్స్‌కి, ఎస్ఆర్‌ఈకి డిఫరెన్సెస్ ఏంది? యాక్చువల్‌గా డెవాప్స్ ఇంజినీర్స్ ఏం జేస్తుంటారు? ఎస్ఆర్‌ఈ ఇంజినీర్స్ ఏం జేస్తా ఉంటారు? వాళ్ళ సాలరీ డిఫరెన్సెస్ డెవాప్స్, ఎస్ఆర్‌ఈ ఎలా ఉంటాయి? నెక్స్టు స్టార్టప్ కంపెనీస్ ఎలా డెవాప్స్, ఎస్ఆర్‌ఈ ఇంజినీర్స్‌ని కన్సిడర్ చేస్తది? నెక్స్ట్ ప్రొడక్ట్ బేస్డ్‌లో ఎలా కన్సిడర్ చేస్తారో మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానికి ట్రై చేద్దాం. మీరు గాని ఫస్ట్ టైమ్ మన ఛానెల్ గాని విజిట్ చేస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసి, అలానే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. ఫస్టు ఓకే. కంటెంట్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మెయిన్‌గా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాల్సింది డెవాప్సు, ఎస్ఆర్‌ఈ. ఓకేనా. డెవాప్స్ అంటే మనకి అబ్రివియేషన్ ఏంది ఫుల్ ఫార్మ్ జనరల్‌గా డెవలప్‌మెంట్ ఆపరేషన్స్. అలానే ఎస్ఆర్‌ఈ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజినీర్. సైట్ రిలయబిలిటీ ఇంజినీరింగ్. ఎస్ఆర్‌ఈ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్‌ని మనం కొన్ని టెక్నికల్‌గా ఇంతకుముందు ఏమని కాల్ చేసేవాళ్ళంటే ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీర్ అంటారు. ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీర్ అంటాడనమాట. అదే డెవాప్స్ ఇంజినీర్‌ని ఇంతకుముందు స్టార్టింగ్‌లో డెవాప్స్ అనేది రాకముందు ఎలా కాల్ చేసేవాడు? బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్ అంటారు. అర్థమైందా డిఫరెన్సు? ఫస్ట్ డిఫరెన్స్ ఏంది? చాలా చాలా ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజన్ లేకుండా మాక్సిమం పాయింట్స్ కవర్ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్టు ఫస్ట్ ఫోకస్ ఏంది? డెవాప్స్ అంటే డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్. ఎస్ఆర్‌ఈ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజినీర్. డెవాప్స్‌ని ఇనిషియల్‌గా ఏమని కాల్ చేసేవాళ్ళు? బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్ అంటారు. అదే ఎస్ఆర్‌ఈని ఇనిషియల్‌గా ఏమని కాల్ చేసేవాళ్ళు? ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీర్ అని కాల్ చేసేవాళ్ళు. ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీర్ అన్నా, సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ అన్నా ఒకటే. ఓకేనా? నెక్స్టు మీరిక్కడ మెయిన్‌గా ఒక ప్రాజెక్ట్‌లో ఎన్విరాన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు వర్కింగ్ ఎంప్లాయీ అయితే మీకు అర్థమై ఉంటది. లేదంటే లెర్నింగ్ స్టేజ్‌లో ఉంటే మీ ట్రైనర్స్ కూడా ఆల్రెడీ చెప్పుంటారు క్లియర్‌గా. ఒక ప్రాజెక్ట్‌లో ఎన్ని మినిమమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయనేసి. స్టేజింగు, ప్రీ ప్రొడక్షను, ప్రొడక్షన్ అనే ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. స్టేజింగు, ప్రీ ప్రొడక్షను, ప్రొడక్షన్. నేను బేసిక్ చెప్తున్నాననమాట. స్టేజింగు, ప్రీ ప్రొడక్షను, ప్రొడక్షను. ఇప్పుడు మనం స్టేజింగ్‌కి, ప్రొడక్షన్‌కి డిఫరెన్స్ చూద్దాం. స్టేజింగ్ అనంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటే మన కోడ్‌ని ఎక్కడైతే డిప్లాయ్ చేస్తాం, ఏదైతే కోడ్ డెవలపర్ రాస్తాడో ఆ కోడ్ మొత్తాన్ని డిప్లాయ్ చేస్తాం కదా ఒక ప్లేస్‌లోకి. ఆ ప్లేస్‌ని మనం ఎన్విరాన్మెంట్ అంటాం అనమాట. అక్కడ సర్వర్స్ ఉంటాయి. ఓకేనా? మనం ఆ నెట్వర్క్‌ని మొత్తాన్ని కాన్ఫిగర్ చేసుంటాం. మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం సెటప్ చేసుంటాం అనమాట. దాన్ని లోయర్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకేనా? ఎవరైతే అప్లికేషన్‌ని ఎవరైతే మన కంపెనీ వాళ్ళు అంటే మన డెవలపర్సు, మన టెస్టర్సు, మన డిజైనర్సు, మన మనకు సంబంధించినటువంటి డెవాప్స్ ఇంజినీర్సు, డేటాబేస్ ఇంజినీర్సు, మన కంపెనీలో మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే యాక్సెస్ చేస్తుంటారో ఆ ఎన్విరాన్మెంట్‌ని మనం స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే అప్లికేషన్ ఎవరు యాక్సెస్ చేస్తారు? మన కంపెనీ రిలేటెడ్ ఎంప్లాయీస్ మాత్రమే యాక్సెస్ చేస్తారు. దాన్ని లోయర్ ఎన్విరాన్మెంట్ ఆర్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. అదే హైయర్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది డిఫరెన్సు? మనం ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేసామో అది మన దగ్గరే పెట్టుకుంటే రెవెన్యూ ఎలా వస్తది? ఆ అప్లికేషన్‌ని ఎండ్ యూజర్స్‌ని యాక్సెస్ చేసేదానికి మనం అప్లికేషన్ ఒక ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేయాలి. ఎండ్ యూజర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో అప్లికేషను. జొమాటో అప్లికేషన్ డెవలపర్స్ కోడ్ రాస్తా ఉంటారు. వాళ్ళు చెక్ చేసుకుంటా ఉంటారు లోయర్ ఎన్విరాన్మెంట్‌లో. ఆ కోడ్ అంతా రెడీ అయిన తర్వాత ఆ కోడ్ మొత్తాన్ని హైయర్ ఎన్విరాన్మెంట్‌లో ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ చేయాలి. ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ చేశారు. డిప్లాయ్ చేసిన తర్వాత ఏదైతే అప్లికేషన్‌ని మనం ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ చేసామో ఆ అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తారు కదా! ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసేది ఎవరు? ఎవరైతే మన జొమాటో అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటారో ఆ యూజర్స్ వచ్చేసి మన అప్లికేషన్‌ని యాక్సెస్ చేసేదానికి ట్రై చేస్తుంటారు. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. లోయర్ ఎన్విరాన్మెంట్ అంటే ఆ కంపెనీకి రిలేటెడ్ ఎంప్లాయీస్ యాక్సెస్ చేసేటువంటి కోడ్ అదే అప్లికేషన్ ఆ కంపెనీకి రిలేటెడ్ ఎంప్లాయీస్ మాత్రమే యాక్సెస్ చేస్తారు. అదే హైయర్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ డైరెక్ట్ ఎండ్ యూజర్స్ అప్లికేషన్‌ని లైవ్‌లో యాక్సెస్ చేస్తా ఉంటారు. లాగిన్ అవ్వడం, కొత్త యూజర్స్ రిజిస్టర్ అవ్వడం, ఆల్రెడీ ఉన్న యూజర్స్ లాగిన్ అవ్వడం, లాగిన్ అయిన తర్వాత ఆర్డర్‌ని ప్లేస్ చేయడం, ఆర్డర్‌ని ప్లేస్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం, లేదంటే ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయడం, లేదంటే ఆ డెలివరీ బాయ్‌కి కాల్ చేయడం, రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేయడం. ఈ టాస్క్‌లన్నీ చేస్తా ఉంటారు. ఎవరు? డైరెక్ట్ కస్టమర్ చేస్తాడనమాట. ఈ డైరెక్ట్ కస్టమర్ చేసే ముందు ఏదైతే డైరెక్ట్ కస్టమర్ ఫేస్ చేస్తుంటాడో సేమ్ థింగ్ మనం ఆ కస్టమర్‌కి ఆ యాక్సెస్ ఇచ్చే ముందు మనం లోయర్ ఎన్విరాన్మెంట్‌లో మొత్తం టెస్ట్ చేసి హైయర్ ఎన్విరాన్మెంట్‌కి డిప్లాయ్ చేస్తాం. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. లోయర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? స్టేజింగ్. హైయర్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రొడక్షన్. లోయర్ ఎన్విరాన్మెంట్‌ని హ్యాండిల్ చేసే ఇంజినీర్స్ వచ్చేసి డెవాప్స్ ఇంజినీర్స్.
ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ లోయర్ ఎన్విరాన్మెంట్ పార్ట్ ఓకేనా, డిప్లాయ్మెంట్స్ చూసుకోవడం, అక్కడ పైప్ లైన్ సెట్ చేయడం, ఓకేనా, అవన్నీ ఆటోమేషన్ చేయడం, ఏదైనా ఆటోమేషన్ ఉంటే చేయడం. ఆ లోయర్ ఎన్విరాన్మెంట్ పార్ట్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్. మన మెయిన్ టార్గెట్ ఎస్ఆర్ఏ ఇంజనీర్స్ కదా ఇక్కడ. ఎస్ఆర్ఏ ఇంజనీర్స్ ఏంది, హైర్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రొడక్షన్ సపోర్ట్. ఏదైతే అప్లికేషన్ ప్రొడక్షన్లో ఉందో ఏదైతే అప్లికేషన్ ప్రొడక్షన్లో ఉందో ఆ అప్లికేషన్కి సపోర్ట్ చేసే ఇంజనీరే ఎస్ఆర్ఏ ఇంజనీర్. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా మీకు డెవాప్స్ అంటే ఎస్ఆర్ఏ అంటే అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ ఏంది, ఎస్ఆర్ఏ ఇంజనీర్స్ రోల్స్ ఏంది. డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎస్ఆర్ ఇంజనీర్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఖచ్చితంగా నేను మీకు ఎవరు ఎక్కువ ప్యాకేజ్ దేనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను. మీకు చాలా స్టార్టప్ కంపెనీస్లో డెవాప్స్ ఇంజనీర్, ఎస్ఆర్ ఇంజనీర్స్ని మెర్జ్ చేసేస్తారు. అంటే ఒకటే క్యాండిడేట్ ఉంటాడు డెవాప్స్కి, ఎస్ఆర్ఈకి. అంటే వాళ్ళకి కంప్లీట్గా మ్యాక్సిమం డిఫరెన్స్ తెలియకపోవచ్చు. కానీ పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద ఎంఎన్సీలో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మాత్రం డెవాప్స్ టీమ్ సపరేట్ ఉంటుంది, ఎస్ఆర్ఈ టీమ్ సపరేట్ ఉంటుంది. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, ఎప్పుడైతే ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఏదైనా లోయర్ ఎన్విరాన్మెంట్ కోడ్ ఒకసారి డెవలపర్ రాసిన తర్వాత ఆ కోడ్ని బిల్డ్ చేసిన తర్వాత టెస్ట్ చేసి దానికి ఎవరైతే టెస్టర్స్ ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, ఓకేనా, డెవలప్మెంట్ టీమ్తో కనెక్ట్ అవ్వడం, ఓకే, ఆపరేషన్స్ టీమ్స్తో కనెక్ట్ అవ్వడం, అలానే మొత్తం కోడ్ అంతా రెడీ అయిన తర్వాత దాన్ని లోయర్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయడం, మళ్ళీ టెస్ట్ చేయడం, ఇక్కడ ఏదన్నా ఇష్యూలు ఫేస్ చేస్తూ ఉంటే చెక్ చేయడం, అలానే ఏదన్నా టెరాఫార్మ్ రిలేటెడ్ ఇన్ఫ్రా రిలేటెడ్ కోడ్ రాయడం, లేదంటే కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ప్లే బుక్స్ రాయడం, డిప్లాయ్మెంట్స్కి ఆటోమేషన్ చేయడానికి, ఏదైనా రెగ్యులర్గా మాన్యువల్ యాక్టివిటీస్ చేస్తుంటే లోయర్ ఎన్విరాన్మెంట్లో షెల్ స్క్రిప్ట్ రాసేసి లేదంటే పైథాన్ స్క్రిప్ట్ రాసేసి ఆటోమేట్ చేయడం, ఇవన్నీ డెవాప్స్ ఇంజనీర్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ ఆటోమేషన్. అలానే ప్రొడక్షన్లో ఎస్ఆర్ ఇంజనీర్ మెయిన్ రోల్ ఏంది, ఏదైతే అప్లికేషన్ రన్ అవుతుందో అది రిలయబుల్గా ఉండాలి. అదే ఆ వర్డ్లోనే ఉంది చూడు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. రిలయబుల్గా మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎస్ఆర్ ఇంజనీర్ది. ఇంకా ఎస్ఆర్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే మీ అప్లికేషన్ ఏదైతే మనం డిప్లాయ్ చేస్తామో ఆ డిప్లాయ్ చేసేది, యాక్సెస్ చేసేది ఎండ్ యూజరు. ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో అది హై ప్రియారిటీ కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా మానిటర్ చేయాలి. మానిటర్ అని అంటే అసలు మన అప్లికేషన్ పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా, అప్లికేషన్ డౌన్ అయిందా, ఓకేనా, డౌన్ అయితే ఎంత టైం డౌన్ అయింది, అసలు ఎందుకు డౌన్ అయింది, అవన్నీ ఫైండ్ అవుట్ చేసేది సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్లో ఒక ఇష్యూ వచ్చింది. జొమాటోలో కస్టమర్ అమౌంట్ పే చేశాడు. అమౌంట్ పే చేసినప్పుడు మిడిల్లో స్టక్ అయిపోయింది. అమౌంట్ మనకి జొమాటో అప్లికేషన్కి రిసీవ్ కాలేదు, కానీ బ్యాంక్ నుంచి డిడక్ట్ అయిపోయింది. కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయ్యాడు. బ్యాక్ ఎండ్లో వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి ఒక టికెట్ మనకు రేస్ చేశారు. మనం ఏం చెక్ చేయాలి ఫస్ట్, అసలు కస్టమర్ అమౌంట్ పే చేసేటప్పుడు ఆ అమౌంట్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. మనం క్యూబర్నెటిస్లో పార్ట్స్ అని ఉంటాయి. ఆ సర్వీసెస్ మనకి ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా, ఓకే, రన్ అవుతున్నప్పుడు కూడా అమౌంట్ పే చేసినా ఎందుకు అమౌంట్ రిసీవ్ కాలేదు, ఏదంటే గేట్వే రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ట్రబుల్ షూట్ చేసి దానికి ఆర్సీఏ రూట్ కాజ్ అనాలిసిస్, అసలు ఆ ఇష్యూ ఎందుకు జరిగింది కంప్లీట్ లాగ్స్ తీస్తాడు. కంప్లీట్ లాగ్స్, అప్లికేషన్ లాగ్స్ మొత్తాన్ని తీసుకుంటాడు. పాడ్ లోపలికి వెళ్ళి లాగ్స్ తీసుకుంటాడు, లేదంటే కన్సోల్ లాగా డైరెక్ట్ లైవ్ లాగా అయిన తీసుకుంటాడు. ఆ రోజే జరుగుంటుంది కాబట్టి ఇష్యూ. ఆ లాగ్స్ తీసుకొని ఇష్యూ మొత్తాన్ని ఐడెంటిఫై చేసి సైట్ రిలయబిలిటీ ఇంజనీరు అసలు ఎందుకు జరిగింది అనేసి ఆర్సీఏ రిపోర్ట్ ఒకటి జనరేట్ చేస్తాడు. రూట్ కాజ్ అనాలసిస్ అంటాం దాన్ని మనం టెక్నికల్గా. నెక్స్ట్ ఇది మెయిన్ టాస్క్ ఆర్సీఏ పార్ట్ అండ్ రిలయబిలిటీ అప్లికేషన్ మానిటర్ చేయడం. నెక్స్ట్ ఏదైనా అలర్ట్స్, ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్కి ఏ టైంలో ఇష్యూ వస్తుందో తెలియదు, ప్రొడక్షన్లో టెస్టర్స్కి లేదంటే డీబీ వాళ్ళకి ఏ టైంలో ఇష్యూ వస్తుందో తెలియదు. అలానే బిజినెస్, ఎవరైతే మన జొమాటో బిజినెస్ టీం ఉంటుంది కదా, వాళ్ళకి మనం ఎక్సెల్ డేటా అలా ఇవ్వడం కరెక్ట్ కాదు. మనం ఏదన్నా మానిటర్ చేసేటప్పుడు జియూఐ ఫార్మేట్లో అంటే గ్రాఫికల్గా చార్ట్స్ ఫార్మేట్లో ఉండాలన్నమాట. డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. దానికోసం మనం మానిటరైజేషన్ టూల్స్ వచ్చేసి న్యూరలిక్ కానీ, గ్రఫానా, యాప్ డైనమిక్స్ చాలా ఉంటాయి మీకు మార్కెట్లో. ఓకే, ఏదైనా ఒక బెస్ట్ టూల్ మీ కంపెనీలో ఏదో యూస్ చేస్తుంటే ఆ మానిటరింగ్ టూల్ యూస్ చేసి వీడు అప్లికేషన్ మానిటర్ చేస్తూ ఉంటాడు. అప్లికేషన్ మానిటర్ చేసేటప్పుడు ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ కానీ వస్తే మళ్ళీ కొత్త డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. బిజినెస్కి ఏదైతే అవసరం ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని ఫిల్ఫిల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి ఇమీడియట్గా ఓకే ఇది ఎందుకు జరిగిందనేసి ఆ ఇష్యూ మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉండడానికి సేమ్ ఇష్యూని లోయర్ ఎన్విరాన్మెంట్కి పంపించి లోయర్ ఎన్విరాన్మెంట్లో మళ్ళీ కొత్తగా కోడ్ డెవలప్ చేసి
ఆ ఇష్యూ అలా జరగకుండా మళ్ళీ దాన్ని మొత్తాన్ని శానిటీ అంటే టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అదే కోడ్ని మొత్తాన్ని మళ్ళీ ప్రొడక్షన్ తీసుకొచ్చుకుంటాడు. లోయర్ ఎన్విరాన్మెంట్కి అప్పచెప్పేసినప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఉంటాడు ఆడ, ఆటోమేషన్కి అంతటికి డెవలపర్స్ వాళ్ళంతా. మళ్ళీ అదే ఏదైతే కోడ్ సక్సెస్ అయిందో ఆ కోడ్ మొత్తాన్ని ప్రొడక్షన్కి మనం డిప్లాయ్ చేసుకొని ఎస్ఆర్ఏ ఇంజనీర్గా మనం ఆ కోడ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఏదైతే కోడ్ రాశాడో ఆ కోడ్ మొత్తం మనం మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇస్తుందా లేదని చెక్ చేసుకొని మళ్ళా ఆ ఇష్యూని మనం క్లోజ్ చేస్తాం అనమాట. మళ్ళీ ఎస్ఆర్ఏ ఇంజనీర్ మెయిన్ రోల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఒక ఇష్యూ అక్కరైంది అనుకో, ఫస్ట్ ప్రియారిటీ ఏంది, ఆ ఇష్యూ ఏందో కనుక్కోవడం. సెకండ్ ప్రియారిటీ ఏంది, లోయర్ ఎన్విరాన్మెంట్ పంపించి కోడ్ రాపించి మళ్ళీ హైయర్ ఎన్విరాన్మెంట్ తీసుకోవడం. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. సెకండ్ అప్రోచ్ ఇంటర్వ్యూలో మీరు ఇలానే చెప్పండి, సెకండ్ బెస్ట్ అప్రోచ్ వచ్చేసి వర్క్ అరౌండ్. ఇమ్మీడియట్గా ఇష్యూ ఫిక్స్ అవ్వాలి. 1 అవరా 30 మినిట్సా బేస్డ్ ఆన్ దట్ ప్రియారిటీ. అది ఏ ప్రియారిటీ ఇష్యూ, ఆ ప్రియారిటీని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇష్యూ ఫిక్స్ చేసిన తర్వాత ఆర్సీఐ ఇచ్చేసి వర్క్ అరౌండ్ అని అంటే టెంపరరీ సొల్యూషన్ ఏంది. కస్టమర్ పే చేశాడు, బ్యాంక్ నుంచి డిడక్ట్ అయిపోయింది. టెంపరరీ సొల్యూషన్ ఏంది, ఆ అమౌంట్ తీసుకురావడం, మనం జొమాటో అకౌంట్లో యాడ్ చేయడం. జొమాటో ఏ బ్యాంక్ రిలేటెడ్ అయితే ఆ బ్యాంక్. అర్థమైంది కదా. ఆ వర్క్ అరౌండ్ చేసేసిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ కోసం మనం లోయర్ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయి ఉంటాం అనమాట. ఓకేనా. ఇవి జనరల్గా డెవాప్స్ ఇంజనీర్ అండ్ ఎస్ఆర్ఏ ఇంజనీర్స్ రెగ్యులర్ యాక్టివిటీస్. కాకపోతే ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్స్ వచ్చేసి 24/7 సపోర్ట్ ఉండదు, నైట్ షిఫ్ట్లు ఉండడం అలా ఉండదు. ఓకేనా. ఎందుకంటే లోయర్ ఎన్విరాన్మెంట్ ఈ రోజు ఏదైనా ఎర్రర్ వచ్చినా రేపు చూసుకుంటాడు, లేదంటే 2 డేస్ తర్వాత చూసిన ప్రాబ్లం ఉండదు. ఎవరు యాక్సెస్ చేయరు అప్లికేషన్ని. అదే ప్రొడక్షన్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే 24/7 నైట్ మానిటర్ చేయాలి, డే అండ్ నైట్ అప్లికేషన్ మానిటర్ చేస్తూ ఉండాలి, ఇష్యూలు ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి. ఏదైనా కస్టమర్ ఫేస్ చేసిన ఇష్యూలు వస్తే ఇమీడియట్గా మనం దాని ఆర్సీఎల్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి. ఇమీడియట్ బగ్ డిటెక్షన్, అప్పటికప్పుడే నువ్వు బగ్ డిటెక్ట్ చేయాలి ఇమీడియట్గా. నీకు తెలియకపోతే ఇమీడియట్గా నువ్వు ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి అనమాట. ఎమర్జెన్సీ టీమ్స్ని ఎంగేజ్ చేస్తే కొన్నిసార్లు మనం కాల్ చేస్తే డెవలపర్స్ కాల్స్ ఎత్తరు, లేదంటే డీబీఓలు కాల్స్ లిఫ్ట్ చేయరు, లేదంటే డిజైనర్స్ మేనేజర్స్ ఎవరు లిఫ్ట్ చేయకపోయినా కానీ మనం ఈఆర్టీ టీమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి కంపెనీలో ఒక ఈఆర్టీ టీమ్ అని ఉంటుంది. ఆ టీంని కానీ మనం కాంటాక్ట్ అయితే ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఇమీడియట్గా వాళ్ళు అందరినీ కాల్స్లే తీసుకురావడం, అలానే మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇష్యూ ట్రబుల్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అలానే 24/7 మనకి ఎస్ఆర్ఏ ఇంజనీర్ కంపల్సరీ సపోర్ట్ చేయాలి. అండ్ మీరు మెయిన్గా ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. అంటే ఒక కస్టమరు జొమాటో సైన్అప్ అయిన తర్వాత ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాడు, లేదంటే ఈ వీక్లో మనకు జొమాటోకి ఎన్ని కస్టమర్స్ వచ్చారు, ఓకేనా, ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంతమంది మన జొమాటో నుంచి యాప్ను అన్ఇన్స్టాల్ చేశారు, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఎన్ని నాన్ వెజ్, ఎన్ని వెజిటేరియన్, ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఆర్డర్స్. ఎంతమంది బిల్ పే చేశారు, పోస్ట్ పెయిడ్ బిల్ ఏదో వస్తుంది కదా, పోస్ట్ పెయిడ్ బిల్ లాగా ఎంతమంది పే చేశారు, పే లెటర్ అని ఉంటుంది, ఎంతమంది పే చేశారు, ఎంతమంది పే చేయాలి, చాలా ఉంటాయి స్టాట్స్ అనమాట. ఇవన్నిటికీ మనం ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి వీక్లీ. దాన్నే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ జనరేట్ చేస్తూ ఉంటారు. కేపీఐ రిపోర్ట్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్ అంటాం మనం టెక్నికల్గా. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్ అంటాం. ఇది ఎస్ఆర్ ఇంజనీర్ చేస్తాడు. ఎస్ఆర్ ఇంజనీర్కి ఇంకొక రోల్ కూడా ఉంది. ఏంటంటే మెయిన్గా ఇది రోల్ అనకూడదు, రెగ్యులర్ యాక్టివిటీస్ అనమాట. మనం ఏదైతే మానిటర్ చేస్తూ ఉంటాం అప్లికేషను, మీరు ఇంటర్వ్యూస్లో కూడా ఎస్ఆర్ ఇంజనీర్స్ అయితే మీరు ఫేస్ చేసి ఉంటారు. వాట్ ఈజ్ ఎస్ఎల్ఏ, వాట్ ఈజ్ ఎస్ఎల్ఐ, వాట్ ఈజ్ ఎస్ఎల్ఓ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మీ అప్లికేషన్ని నేను 99.9% డౌన్ కాకుండా నేను అనేసి అగ్రిమెంట్ ఇచ్చేస్తాడు అనమాట. ఓకేనా. ఎస్ఎల్ఏ ఏదన్నా బ్రీచ్ అవుతా ఉందా, లేదనంటే మనం ఒక టికెటింగ్ మేనేజింగ్ అంటాం. జీరా అని మీకు ఐడియా ఉంటుంది. జీరా కాకుండా చాలా టూల్స్ ఉన్నాయి సర్వీస్ వల్ల. ఈ టికెటింగ్ మేనేజ్మెంట్లో ఒకేసారి మనకి 1 lakh కస్టమర్స్ ఇంపాక్ట్ అయ్యారనుకో, దాన్ని P1 టికెట్, హై ప్రియారిటీ టికెట్ అంటాం. ఎస్ఆర్ఈలో టికెట్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఇవి. P1 అంటే హై ప్రియారిటీ టికెట్. ఎక్కువ కస్టమర్స్ కానీ ఇంపాక్ట్ అయితే దాని హై ప్రియారిటీ. లేదు 1 or 2 కస్టమర్స్ ఇంపాక్ట్ అయ్యారు, P2. ఓకేనా. అసలు కస్టమర్స్ ఇంపాక్ట్ కాదు, అది జనరల్గా మన ఇంటర్నల్ ఇష్యూ P3. లేదు మనం శానిటీ కోసం ఏదైనా క్రియేట్ చేసాం, P4. ఆ ప్రియారిటీని బేస్ చేసుకొని నువ్వు హ్యాండిల్ చేయాలి ఇష్యూని. ఆ హ్యాండిల్ చేసే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇమ్మీడియట్గా నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే 24/7 అంటే 24/7 ఒక పర్సనే కాదు, రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. మనం మార్నింగ్ ఉంటే ఇంకొకరు నైట్, ఇంకొకరు జనరల్ షిఫ్ట్లో వస్తూ ఉంటారు. అలా రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది.
సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే మనం ఆల్రెడీ అగ్రిమెంట్ ఇచ్చేసి ఉంటాం. అగ్రిమెంట్ ఇచ్చేసి డౌన్ కాకుండా. అగ్రిమెంట్ డౌన్ అయిందనంటే మనకు బిల్లింగ్‌లో మళ్ళా ఇష్యూ వస్తది క్లయింట్ సైడ్ నుంచి. ఇవి మేజర్ డిఫరెన్సెస్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎస్ఆర్ అంటే మెయిన్ మానిటరింగ్, లాగింగ్, అలర్టింగ్. లాగ్స్ అంటే లాగ్స్ తీసుకోవడం. మనం కిబానా యూజ్ చేస్తా ఉంటాం జనరల్‌గా. ఓకేనా? నెక్స్ట్ మానిటరింగ్‌కి గ్రాఫానా యూజ్ చేస్తా ఉంటాం. అలర్ట్స్ సెండ్ చేస్తా ఉంటారు. అలర్ట్ చేయాలి. ఆ డాష్‌బోర్డ్ అలర్ట్స్ మొత్తం క్రియేట్ చేయాలి. ఎండ్ యూజర్‌కి మొత్తం చాలా యూజర్ ఫ్రెండ్లీ లాగా రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. ఇది మేజర్ డిఫరెన్స్. ఇవి జనరల్ డిఫరెన్సెస్. ఏదన్నా మీకు తెలిసినటువంటి డిఫరెన్సెస్ గాని ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆహ్, జనరల్‌గా నేను రీసెంట్‌గా ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి చూసినటువంటి ఇంటర్వ్యూ కాల్స్ ఎవరైతే మనకు కాల్ చేసి చెప్తా ఉంటారో, ప్లస్ మనం కొంతమంది గైడెన్స్ ఇచ్చినప్పుడు చెప్పినటువంటి ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో డెవాప్స్ ఒక్కటే గాని మీరు రెజ్యూమ్‌లో గాని ఉంటే చాలా తక్కువ కాల్స్ ఉంటాయి. చాలా తక్కువ కాల్స్ ఉంటాయి. అదే ఓన్లీ ఎస్ఆర్‌ఈ గాని ఉండుంటే చాలా వరకు తక్కువ కాల్స్ ఉంటాయి. ఈ 2 మిక్స్‌డ్ ఎందుకనంటే ఎస్ఆర్ ఇంజినీరింగ్‌కి కూడా డెవాప్స్ స్కిల్స్ రావాలి. ఏదైనా ఇష్యూని ట్రబుల్ షూట్ చేసేటప్పుడు కుబర్నెటిస్‌లో అసలు పాడ్ అంటే ఏంది? లైవ్‌నెస్ ప్రూఫ్స్ అంటే ఏంది? రెడీనెస్ ప్రూఫ్స్ అంటే ఏంది? అసలు డాకర్ ఇమేజ్ ఎందుకు? ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అది? ఎంత దాని సైజు దాంట్లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఏంది? డాకర్ నెట్వర్క్స్ అంటే ఏంది? డాకర్ వాల్యూమ్స్ అంటే ఏంది? కుబర్నెటిస్‌లో నీకు ఆ పాడ్ లెవెల్ స్టేటస్‌లు ఏంది? ఆ పాడ్ లోపల కంటైనర్స్ ఎలా రన్ అవుతా ఉంటాయి? ఆ నెట్వర్క్స్‌ని ఎలా సెటప్ చేశాడు? అవన్నీ నీకు ఎస్ఆర్ ఇంజినీర్‌కి కూడా తెలియాలి. ఎందుకనంటే నువ్వు ఒక ఇష్యూని ట్రబుల్ షూట్ చేసేటప్పుడు దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి టూల్ సెట్ కూడా నీకు ఐడియా ఉండాలి. అందుకనేసి ఎవరైతే డెవాప్స్ ప్రిపేర్ అవుతా ఉంటారో ప్యారలల్‌గా మీరు మానిటరింగ్ అంటే ఎస్ఆర్‌ఈ పార్ట్ కూడా ప్రిపేర్ అయితే డెవాప్స్ ప్లస్ ఎస్ఆర్‌ఈ చాలా కాల్స్ ఉన్నాయి. మార్కెట్‌లో 4 ఇయర్స్‌కి కూడా 20+ ఎల్‌పీఎస్ ఆఫర్ చేస్తా ఉన్నాడు. 30 ఆఫర్ చేసినోళ్ళు కూడా ఉన్నారు. 4+, 5+ ఇయర్స్ వాళ్ళకి. ఓకేనా? చాలా 2+ ఇయర్స్ వాళ్ళు రీసెంట్‌గా 14 లాక్స్ కొట్టాడు ఎస్ఆర్‌ఈ. ఓన్లీ డెవాప్స్ అండ్ ఎస్ఆర్‌ఈ రెజ్యూమ్ రెడీ చేసి ఇచ్చాము. ఓకేనా? అతనే ప్రిపేర్ అయ్యి, అతనే ఓన్‌గా ఇంటర్వ్యూ క్రాక్ చేసాడు 14 లాక్స్. అది చాలా ఇంపార్టెంట్. ఒక స్కిల్ నీకొచ్చినప్పుడు ఆ స్కిల్‌ని యాడ్ ఆన్‌గా నువ్వు రిలేటెడ్ ఏవేవి ఉంటాయో మొత్తం నేర్చేసుకోవాలి అంతే. ఒక మ్యాప్ లాగా నేర్చుకోవాలి. ఓకేనా? మెయిన్ ఎలా నేర్చుకోవాలనంటే ఫస్ట్ డెవాప్స్ నేర్చుకోండి. దాని తర్వాత ఎస్ఆర్‌ఈ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోండి. ఎలా నేర్చుకోవాలి? మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనంటే మనకి ఆహ్, మన ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటది గదా! లాస్ట్‌లో కేకే ఎడ్యుకేషన్ బిఎల్ఆర్ నా మెయిల్ ఐడీ ఉంటది. దాంట్లో రీచ్ అయితే మీకు 1-to-1 కనెక్ట్ అయ్యి మీకు గైడెన్స్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్ యూ గైస్. మీకేదన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ థింక్ అరౌండ్ 17 మినిట్స్ మీ టైం తీసుకున్నాను. కానీ అట్‌లీస్ట్ కొన్ని పాయింట్స్ డిఫరెన్సెస్ మీకు అర్థమై ఉంటాయి. చాలా పాయింట్స్ మిస్ అవుతాయి. ఎందుకంటే మేజర్ పాయింట్స్ మనం ఏదైతే వర్క్ చేస్తుంటామో అవి మాత్రం మీకు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. అలానే మీకు చాలా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు షేర్ చేస్తా ఉన్నాను కాబట్టి అట్‌లీస్ట్ మీకు 1 ఆర్ 2 పాయింట్స్ గాని యూజ్‌ఫుల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుంటే మన ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ రిలేటివ్స్‌కి గాని ఎవరైనా మీ కొలీగ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉండి మన ఛానెల్‌లో తొందరలోనే డెవాప్స్, జావా, డేటాబేస్ రిలేటెడ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కూడా చాలా ప్రాజెక్ట్స్ కూడా మన ఛానెల్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి అప్‌లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ డెవాప్స్ వీడియోలు షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకేనా? మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.